టీఎంసీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు రామ్జీ, ఫౌండర్ ఆఫ్ ఏకోపతి మరియు రామ్జీ ఆయుర్వేద కాకినాడ. ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో సిద్ధులకు సంబంధించినటువంటి వైద్య విషయాలు, అలాగే వారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి ప్రయోగాలు, అలాగే ఆధ్యాత్మికత విజ్ఞానానికి సంబంధించి మనం చాలాసార్లు చాలా ఎపిసోడ్లో చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఈనాటి మన ఎపిసోడులో కూడా అటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ మరి వారి యొక్క విజ్ఞానాన్ని 10 మందికి తెలియచెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సిద్ధుల యొక్క ఆలోచనలన్నీ కూడా ఇహ సంబంధమైనటువంటి విషయాలతో ఎప్పుడూ ముడిపడి ఉండవు. ఎప్పుడూ కూడా పరమాత్మ వైపు, భగవంతుని వైపు, మోక్షం వైపు, వారి యొక్క చతుర్వేద పురుషార్థాలు ఒక జీవి సంపాదించి ఎలాగ ఆరోగ్యకరంగా బొందితో సుఖమైనటువంటి ప్రాణత్యాగం చేయవచ్చునో చెప్పేటువంటి వారిలో సిద్ధులు ఒకరు. ఉదాహరణకి మనకి అందరికీ తెలిసినటువంటి మృత్యుంజయ మహామంత్రంలో త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారోకమేమ బంధనాత్ మృత్యోముక్షియామృతాత్ అనేటువంటి దానిలో ఉర్వారోకం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి మూలిక. ఈ మూలికని సాధారణంగా మనకి నక్కదోసకాయ పేరుతో పిలుస్తుంటారు. ఈ నక్కదోసకాయతో శరీరాన్ని ఎందుకు లింకప్ చేశారనే విషయాన్ని చాలామంది చెప్పలేదు. ఎందుకనంటే సిద్ధుల యొక్క చేష్టలు అనేటువంటివి గురువు ఏదైనా చెప్పారనుకోండి, దానికి కౌంటర్ వేయటం అనేటువంటిది ఈనాడు అలవాటు ఉందేమో కానీ పెద్దవాళ్ళు ఏం చెప్తే దాన్ని ఫాలో అయిపోవడం ఇదివరకు తరంలో ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా ముందు జాగ్రత్తతో విజ్ఞానంతో చెప్తారనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకము అందరికీ ఉండేది. కానీ విజ్ఞానము వెర్రితలలు వేసినటువంటి ఈ కాలంలో చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా ఆచరించే వాళ్ళు కూడా లేరు. మరి మన టాపిక్లో ఉండేటువంటి ఆ నక్కదోసకాయకి సంబంధించిన విషయాలు ఒకసారి తెలుసుకుందాం. ఈ నక్కదోసకాయ అనేటువంటిది బుడమ దోసకాయలని మనకి నూగు దోస, కూతురు బుడమ కాయల్లాగే చిన్నకాయ ఉంటుంది. కుకుర్బియేసి జాతికి చెందినటువంటి ఈ మొక్కలో స్పెషల్ ఏమిటంటే ఆ పండు లేదా నక్కదోసకాయ ఏదైతే ఉందో అది పక్వానికి వచ్చినప్పుడు లోపల ఉండేటువంటి ఆ గింజలన్నీ కూడా ఇలాగ ఆ తొడిమి నుంచి ఇలా కిందకి రాలిలోగా లోపల ఉండే గింజలన్నీ కూడా ప్రకృతిలోకి వెళ్ళిపోతాయి. మరి దానికిను శరీరానికి సంబంధం ఏమిటి అంటే శరీరములో ఉండేటువంటి చైతన్యము అని పేరు కలిగినటువంటి ఆత్మ ఏదైతే ఉందో, అంటే శరీరము, మనస్సు, ఆత్మ కలిపి చైతన్యం. సో ఆత్మ అనేటువంటి దాన్ని స్వస్థంగా అంటే చాలా ఆరోగ్యకరంగా తేలికగా ఎలా బయటికి పంపించాలి అనేటువంటిది చెప్పడం కోసం ఒక ఉపమానం కింద నక్కదోసకాయ తీసుకున్నారు. అంటే స్థూల సూక్ష్మ కారణదేహాలలో స్థూలదేహానికి సూక్ష్మదేహానికి మధ్య ఉండేటువంటి కారణదేహము ఎంత సుస్పష్టంగా దాన్ని ఫిల్టరైజేషన్ చేయగలిగితే ఆత్మ అనేటువంటిది పరిపక్వత పొందుతుంది అనేటువంటిది సిద్ధుల యొక్క నమ్మకం. మరి ఈ నక్కదోసకాయ తొడిమి నుంచి ఊడిపోయినంత ఈజీగా శరీరంలోంచి ఆత్మ అనేటువంటిది బయటకు వెళ్ళిపోవాలి. ఎటువంటి చిట్ట చివరి అనేటువంటి స్థితిలో వాళ్ళు రౌద్రవాది నరకాలు కానీ నికృష్టమైనటువంటి కర్మలు కానీ వారు అనుభవించకూడదు. అంటే వారు చూస్తూ ఉండగానే శివైక్యం పొందాలి. ఎటువంటి అనారోగ్యంతో కానీ ఎటువంటి బాధలతో కానీ వాళ్ళు అనారోగ్యం పొందకూడదు అనేటువంటిది సిద్ధుల యొక్క నమ్మకం. మనకి ప్రకృతిలో ఉండేటువంటి వాటితో శరీరాన్ని పోల్చడము, అలాగే ప్రకృతిలో ఉండేటువంటి వాటి యొక్క గుణగణాలని శరీరంలో ఉండేటువంటి పదార్థాలతో కానీ భాగాలతో కానీ వాటి సంబంధాలు ఏర్పరచటము, అలాగే వాటికి సంబంధించిన గుణాలు వీటికి సంబంధించిన గుణాలు ఒకేలాగా ఉండేలాగా వాళ్ళు ప్రకృతిని శరీరాన్ని కూడా ఏకీకృతం చేసి ప్రకృతిలో ఉండేటువంటి దేనిలో శరీరానికి కావాల్సినటువంటి ఏ వస్తువు అధికంగా ఉంది, ఏ వస్తువు తక్కువగా ఉందనే విషయాన్ని ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతాల ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్నటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో సిద్ధ వైద్య రహస్యాలు, సిద్ధమూలిక రహస్యాల పేరుతోనూ చాలా పుస్తకాలు
ద్రవ్యగుణ పేరుతోనూ మనకి దొరుకుతున్నాయి. అలాగే ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో కూడా మనకి లభ్యమవుతున్నాయి. అయితే శరీరములో ఉండేటువంటి ఈ రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి బాధ అనేటువంటి తెలియకుండా రోగం తగ్గాలి. ఇక్కడ త్రయంబకం యజామహే దాంట్లో చెప్పినటువంటి నక్కదోసకాయలో ఉండేటువంటి లోపల అంటే కర్మలు లేదా జన్మ వాసనలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత తేలిగ్గా అయితే బయటకు పోయినాయో రోగము కలిగినటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క రోగం అంత తేలిగ్గా పోయేటువంటి విధానాన్ని సిద్ధ వైద్యంలో చెప్పబడింది అని చెప్పడం నా ఉద్దేశం. కాబట్టి సిద్ధ వైద్యము అంటే కేవలము శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకి ఆత్మకి ఈ మూడింటి యొక్క సమన్వయం ద్వారా కలిగేటువంటి ఉపచర్య కింద మాత్రం మనము భావించాలి. ఒక వైద్య విధానం కింద కాకుండా జీవన విధానమే సిద్ధ వైద్య విధానము అనేటువంటి స్థితిలోకి ఎప్పుడైతే వస్తామో సిద్ధ వైద్యం యొక్క ఫలాలు అనేటువంటివి అందరికీ అందుతాయి. ఎవరైనా సరే సిద్ధ వైద్యానికి సంబంధించి మాట్లాడినప్పుడు అనుకూత వినండి. విన్న తర్వాత మీ యొక్క అనుమానాలు ఉన్నట్లయితే దగ్గరలో ఉండేటువంటి సిద్ధుల్ని సంప్రదించండి. బూటకపు సిద్ధుల్ని కానీ ఏదో వేషభాషలతో మాయ చేసేటువంటి గారడీ సిద్ధుల్ని కానీ నమ్మొద్దనేటువంటిది నా హెచ్చరిక. కాబట్టి సిద్ధ వైద్యం పేరుతో వైద్యం చేసేటువంటి వారు నిజంగా సిద్ధ వైద్యమే చేస్తున్నారా అనేటువంటిది కూడా ఒకంత ఆలోచించవలసినటువంటి విషయం. కేవలం సిద్ధ వైద్యం చేయాలి అంటే ఈ జన్మలో వచ్చేటువంటి సంస్కారం అయితే సరిపోదు. ఎందుకంటే గురువు కనిపించాలంటే అనేక జన్మల యొక్క సంస్కారం కావాలి. ఆ అనేక జన్మ సంస్కారం చేసుకుంటే సిద్ధుడు ఒక జన్మలో కనపడతాడట. వాళ్ళు ఎంత చెప్పారు అంటే సిద్ధుడు అనేటువంటి వాడు ఈ భూమిలో సాక్షాత్తు శివస్వరూపుడు, అంతే, వేరే ఆప్షనే లేదు అందులో. అంటే ఎవరు అంటే పరమేశ్వరుడు ఏదైనా రోగం ఇస్తే, కర్మ వల్ల ఏదైనా రోగం కలిగితే ఆ కర్మను తప్పించేటువంటి ఉపాయం చెప్పేటువంటి బ్రహ్మ ఆయనే, మనం ఎలా నడుచుకోవాలో చెప్పేటువంటి విష్ణువు ఆయనే, మనం ఎలాగుంటే ఐశ్వర్యవంతమైనటువంటి ఆరోగ్యం కలుగుతుందో చెప్పేటువంటి కూడా ఆ సిద్ధుడే. కాబట్టి త్రిమూర్తాత్మకమైనటువంటి స్వరూపం కింద అంటే త్రిమూర్త రూపం కింద చెప్పేటువంటి స్వరూపం కింద సిద్ధుని చెప్పడం అనేటువంటిది సిద్ధ వైద్యాల్లో పరిపాటి. సాధారణంగా సిద్ధులు వాళ్ళ గురువుల్ని స్మరించుకుంటూ ఉంటారు. అంటే పరంపరానుగతంగా ఈ వైద్యం వస్తుంది కాబట్టి వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి వారికి అంటే సిద్ధ వైద్యం చేసేవారికి ఆ పరంపర ఉందా లేదా, ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, ఎందులో నిష్ణాతులు అని తెలుసుకోవాలి. సిద్ధ వైద్యం అంటే ఏదో ఒక వ్యాధి గురించి చెప్పేది కాదు. కాబట్టి ఒక్కొక్క సిద్ధుడికి ఒక్కొక్క వ్యాధి మీద పట్టు ఉంటుంది, అలాగే ఒక విషయం మీద పట్టు ఉంటుంది. వారు ఆ విషయం గురించి కనుక సరైన అవగాహన లేకపోతే వాళ్ళు చెప్తారు, అమ్మా నేను చేసేది పల్నా వైద్యం మాత్రమే, మా గురువుగారు పల్నాదే చెప్పారు అని చెప్తారు. చాలా గౌరవంగా వారికి తెలిసినటువంటి విద్యకు సంబంధించిన విషయాలు మాత్రం చెప్తారు. అంతేగాని అన్నీ నాకే తెలిసేటటువంటి డాంబికంతో మాత్రం సిద్ధులు ఏ పరిస్థితుల్లోనూ ఉండరు. కాబట్టి ఆయుర్వేద వైద్యం చేసేటువంటి వారు, సిద్ధ వైద్యం చేసేటువంటి వారు కూడా వారి వారి పరిధులు తెలుసుకుని వారి పరిధిలోనే కనుక వారికి వారు గురువు నేర్పినటువంటి విద్యల్ని కానీ వారు నేర్చుకున్నటువంటి చికిత్సా విధానాలను కానీ పరిపూర్ణంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా కనుక చేయగలిగితే, ఇందాక నక్కదోస తొడిమి నుంచి దోసకాయ ఎలాగైతే రాలిపోయిందో అదేవిధంగా రోగము కలిగినటువంటి వాని యొక్క రోగము వాడికి కూడా తెలియకుండా పోతుందట. కాబట్టి అటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానము లభించడం చాలా దుర్లభము. అటువంటి వాళ్ళు కనిపించినప్పుడు ఏ వైద్య విధానంలో అయినా సరే వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. పెద్దలను గౌరవించటం మన యొక్క సాంప్రదాయం, సిద్ధులను గౌరవించటము అందరికీ ఆచరణీయం. కాబట్టి వారికి దోషము లేదా పౌరుషము లేదా ద్వేషము కలగకుండా వారిని అన్ని కాలాల్లోనూ సవ్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సిద్ధుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని కూడా సిద్ధవైద్య గ్రంథాల్లో ఉంది. కాబట్టి సాధువులతోనూ సర్పాలతోనూ పరాచకాలు ఆడామనుకోండి ఏం చేస్తాయో మనందరికీ తెలుసు కదా. కాబట్టి సిద్ధ వైద్యం కూడా అంత ప్రమాదమైంది, అంత మంచిది కూడా. కాబట్టి చేసేటువంటి ప్రక్రియలో ఉండేటువంటి విషయాల్ని
కూలంకుషంగా ఒకసారి తెలుసుకుని ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన ఎపిసోడ్లో సూర్యకారం యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాము. అలాగే దానికి సంబంధించిన కొన్ని చిట్కాలు కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు, సూర్యకారం అనగానే బాణాసంచాల్లో వాడేటువంటి ఒక మండేటువంటి ఒక ఉప్పు, సోరా ఉప్పు అంటాం మనం జనరల్గా. ఈ సూర్యకారం అనేటువంటి దాన్ని సురక్షారం అని, వేదు ఉప్పు అని తమిళ ప్రాంతాల్లో పిలుస్తుంటారు. క్షారాలలో మనకి దాదాపుగా వెలిగారము, నవాచారము లేదా నవాక్షారము, పెట్లుప్పు క్షారము లేదా సూర్యక్షారము లేదా ఔద్భిజ క్షారము లేదా చౌటి ఉప్పు అనేటువంటివి చాలా క్షారాలు మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడినాయి. అంటే ఆమ్లాలకు సంబంధించిన లవణాలు ఉంటాయి, క్షారాలకు సంబంధించిన లవణాలు ఉంటాయి. లవణము అంటే కేవలం ఉప్పు అనేటువంటి అర్థంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు అనేటువంటిది నా మనవి. ఎందుకంటే క్షారతత్వం కలిగినటువంటివి, క్షారగుణాలు కలిగినటువంటివి అయినటువంటి లవణాలు ఉంటాయి. అలాగే ఆమ్లత్వం కలిగినటువంటి, రుచి కలిగినటువంటి లవణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక లవణము 6 రుచుల్లో ఏ రుచునైనా కలిగి ఉండొచ్చు, అన్ని రుచులు కలిగి ఉండొచ్చు. దాని యొక్క ప్రాపర్టీస్ వివిధ రకాలుగా ఉండొచ్చు. దానికి చాలా రకాలైనటువంటి కారణాలు మనకు సిద్ధ వైద్య గ్రంథాలలో లభ్యమవుతున్నాయి. మరి సూర్యకారాన్ని ఇంగ్లీష్ భాషలో ఏమని పిలుస్తారు? పొటాషియం నైట్రేట్ అని పిలుస్తారు. కెమికల్ ఫార్ములా KNO3. మరి దీన్ని ఔషధ గుణాలలో ఎలా వాడారు, ఎందుకు వాడారు? ముందుగా మన సిద్ధాంతం ప్రకారంగా సిద్ధ వైద్యంలో ఎలా వాడారో తెలుసుకోవాలి కదా. మరి సిద్ధ వైద్యంలో ఉప్పు సున్నము అనేటువంటి ఒక సున్నం ఉంది. చాలామంది సిద్ధులు ఈ ఒక్క సున్నం వల్లే బతికేశారు అనేటువంటిది సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్తున్నారు. ఉప్పు సున్నంలో ముప్పు సున్నము, ముప్పు అంటే 3 ఉప్పులు కలిగినటువంటి ఒక సున్నము. ఆ 3 ఉప్పులు ఏమిటంటే పటిక కారము అంటే పొటాషియం అల్యూమినియం బైసల్ఫేటు, రెండోది సూర్యకారం అంటే పొటాషియము నైట్రేటు, ఇంకొకటి మామూలు సముద్ర లవణము. ఈ 3 సమభాగాలుగా తీసుకుని ఉత్తరేణి క్షారంతో కానీ ఉత్తరేణి బూడిదలో కానీ దాన్ని మర్దన చేసి దాన్ని మళ్ళీ రాళ్ళ సున్నం మధ్య పెట్టి దాన్ని వివిధ రకాలైనటువంటి ప్రాసెస్లు చేయడం వల్ల ఉప్పు సున్నం అనేటువంటిది ఏర్పడుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఈ ప్రోగ్రాములో ఉప్పు సున్నం తయారీ చెప్పట్లేదు అంటే అది చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక యోగం. దాని అవగాహన కోసం చెప్తే ప్రయోగం చేసేటువంటి పెద్ద మనుషులు కూడా మన దాంట్లో ఉన్నారు. కాబట్టి మరి అత్యంత ప్రమాదకరమైనటువంటి దాన్ని, అత్యంత ఉత్కృష్టమైనటువంటి దాన్ని ఇలా చెప్పడం వల్ల ఉపయోగం లేదు. సిద్ధమైనటువంటి సిద్ధ గురువు దగ్గరికి కానీ ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు అది నేర్చుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉన్నప్పుడు వారికి శుశ్రూష చేసినట్లయితే ఉప్పు సున్నాలకు సంబంధించిన విషయాలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ ఉప్పు సున్నం అనేటువంటిది ఉండటం వల్ల సర్వలోహాలు సున్నాలు అవుతాయి, అంటే తెల్లగా సున్నాలు అవుతాయి. సర్వలోహాలు భస్మాలు అవుతాయి, సర్వలోహాలు సింధూరాలు అవుతాయి, సర్వలోహాలు కూడా హేమిస్తాయట. అంత ఉత్కృష్టమైనటువంటిది అది. ఇంకా గొప్పగా చెప్పాలంటే మనకి జముడు పాలు, జిల్లేడు పాలు, ఆవు పాలు లాంటివి ఉన్నాయి కదండి. ఇవి దాదాపు కొన్ని గంటల టైంలో గడ్డకట్టేస్తాయి. అలా గడ్డకట్టకుండా పాలు నీరు సెపరేట్ చేయాలంటే ఉప్పు సున్నం కొద్దిగా వేసినట్లయితే పాలు కింద నీరు కింద విడిపోతుంది. ఎంత విచిత్రం చూడండి. అంటే హంసకు ఉండేటువంటి విచక్షణ అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే పాలుని నీరుని వేడి చేసేటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో ఇది ఉప్పు సున్నంలో కూడా ఉండటం అనేటువంటిది మనకి తెలుస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే లోహాలకి కిలుము పట్టడం అనేటువంటిది ఉంటుంది కదా. కిలుము పట్టకుండా ఉండేటువంటి లోహాలు ఉత్తమ లోహాలు. అంటే కిలుము పట్టకుండా ఉండే లోహాలు ఏమిటి అంటే వెండి, బంగారం, ప్లాటినం. వీటికి తుప్పులు పట్టవు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే బంగారానికి కూడా కిలుము వస్తుంది ఈ టైంలో. మరి ఏది బంగారం అనేటువంటిది పై దేవుడికి ఎరుక. కాబట్టి ఆ కేడియం బంగారము లేకపోతే కేడియములు వెండిలో చూసుకుని మురిసిపోవడం కాదు. ఉత్కృష్టమైనటువంటి లోహాలు కిలుము లేకుండా చేసేటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. అది ఉప్పు సున్నం వల్లే మనకి లభ్యమవుతుంది. ఉప్పు సున్నానికి లోహానికి వైద్యానికి సంబంధం ఏమిటి అంటే శరీరంలో ఉండేటువంటి
మలినాలు యొక్క ప్రభావం చేత, మలిన దోషాల చేత రోగాలు కలుగుతున్నాయి. ఏ విధంగా అయితే లోహాల యొక్క కిలుము పట్టకుండా ఆ ఉప్పు సున్నం చేస్తుందో, అదేవిధంగా రోగాలు రాకుండా శరీరాన్ని పొటెన్సీగా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే విధంగా ఈ ఉప్పు సున్నం అనేటువంటిది చేస్తుందనేటువంటిది సిద్ధులు చెప్పినటువంటి మాట. సూర్యకారం యొక్క ఉపయోగాలు సిద్ధ వైద్యంలో ఏ విధంగా చెప్పబడ్డాయంటే, ఇది ఆర్స రోగాల్లోనూ, అలాగే యకృత్ ప్లేహ రోగాలలోనూ, అలాగే పాండు రక్తపిత్తం లాంటి రోగాల్లోనూ వాడుక అనేటువంటిది ఉంది. కాబట్టి సూర్యకారం యొక్క ఔషధ ఉపయోగాలు అంటే శరీరంలోకి దాన్ని వాడడం అనేటువంటిది సిద్ధ వైద్య గ్రంథాల్లో ఖచ్చితంగా ఉంది. మరి వేమన యోగి లాంటి యోగి కూడా ఉప్పు చింతపండు ఊరూరు ఉండగా కరువుతో తిరిగారు కాపులారా అంటూ ఆయన ఒక పద్యం కూడా రాయడం జరిగింది. అంటే ఆ రెండు ఉన్నట్లయితే కరువు ఎందుకు ఉంటుంది అని. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఇహము సాధింప హేమకామక విద్య, పరము సాధింప బ్రహ్మ విద్య, ఈ రెండింటికన్నా ఉత్తమ విద్య ఏదయ్యా విశ్వదాభిరామ నిర్వేమ. ఆయన కూడా ఒక సిద్ధుడే కాబట్టి ఆయనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇలా పద్యాల రూపంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఇహలోకంలో బతకాలి అంటే బంగారానికి మించినటువంటిది ఏమీ లేదట. పరలోకంలో నివాసం ఉండాలంటే బ్రహ్మ విద్య తెలియాలంటే. కాబట్టి విద్యలు అంటే ఉత్కృష్టమైన విద్యలు బంగారం తయారు చేయడం లేదా బ్రహ్మ విద్య తెలియడమే. సో ఈ రెండు విద్యలు సిద్ధుల యొక్క అధ్యయనాలు. కాబట్టి సిద్ధోపాసన, సిద్ధభైరవ తంత్రానికి సంబంధించినటువంటి విషయాలు, సిద్ధ సాంప్రదాయంలో ఉండేటువంటి రసేశ్వర ధ్యానము కానీ, రస చండేశ్వర తంత్రం కానీ, కాంకాల భైరవి, మాఘకేచరి, తర్వాత స్వర్ణాకర్ష భైరవి ఇత్యాది అనేక రకమైనటువంటి భైరవ ఉపాసనలు కూడా మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో లభ్యమవుతున్నాయి. చెప్పేటువంటి దాంట్లో మనకి ప్రతి విషయానికి ఆల్కెమీకి సిద్ధ వైద్యానికి ఎప్పుడూ సంబంధం ఉంటుంది. ప్రతి సిద్ధుడు కూడా బంగారం తయారు చేసే విధానము వారి గ్రంథంలో ఎక్కడ దుక్కున ఇంత ముక్కనే రాస్తాడు. అథవా గురుభస్మం తయారు చేయడం అన్నా రాస్తాడు. ఎందుకు రాస్తారు అంటే, కేవలము బంగారం తయారు చేయాలనేటువంటి కోరిక వాళ్ళకి ఏమీ లేదు. బంగారం లాంటి జీవితం కలగాలని, లోహాలను ఏ విధంగా అయితే ఎటువంటి కలంకాలు లేకుండా ఉండేలాగా వాళ్ళు ప్రయోగాలు చేశారో, అలాగే శరీరంలో ఎటువంటి మాలిన్యాలు లేకుండా, ఎటువంటి రోగాలు రాకుండా అలాగే ఉంచగలదు. అంటే లోహాలకి శరీరానికి సంబంధం ఉంది అని వాళ్ళే కనిపెట్టారు. అటువంటి ప్రకృతి శరీరానికి కూడా ఇస్తుంది అని వాళ్ళు నిరూపణ చేసి వేల సంవత్సరాలు బ్రతికారు. కాబట్టి ఈ బ్రతికినటువంటి విధానాలు ఒక్కొక్క సిద్ధుడు ఒక్కొక్క విషయం మీద పట్టు సంపాదించుకున్నారు. ఆ సంపాదించుకున్న విషయాలని వారి యొక్క గ్రంథాలలో ఒక పాటల రూపంలోనూ, సూత్రాల రూపంలోనూ, శ్లోకాల రూపంలోనూ, పద్యాల రూపంలోనూ వాళ్ళ యొక్క మేధస్సును బట్టి రాయడం జరిగింది. మనకి సూర్యకారానికి సంబంధించి చాలామంది సూర్యకారం కట్టు వల్ల సర్వము కడతాయని, సూర్యకారం అనేటువంటిది వాదానికి ముఖ్యమని, అయితే రంగు రావాలంటే సూర్యకారమే ఉండాలని విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు అనేటువంటివి చేశారు. అయితే నేను ఇది రసవాదానికి సంబంధించినటువంటి ఎపిసోడ్లు కాదు కాబట్టి, కేవలం వైద్య సంబంధ విషయాల్లో అవగాహన కోసం కాబట్టి నేను ఒక యోగాన్ని చెప్పడానికి, అది కూడా వైద్య విషయంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో అందరికీ కిడ్నీలో స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ స్టోన్స్, శరీరంలో రాళ్ళు అనేటువంటివి ఏర్పడుతుంటాయి. పర్టికులర్గా కిడ్నీలో రాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఉప్పు చింతపండు అంటే చింతపండు రసంలో సూర్యకారాన్ని బాగా మార్చితే నల్లగా అవుతుంది. దాన్ని మినపగింజ మోతాదు నుంచి సగం గురువింద మోతాదు దాకా గనక తేనె అనుపానంతో కానీ లేదా కొబ్బరి నీళ్ళు అనుపానంతో కానీ తీసుకున్నట్లయితే వారికి ఖచ్చితంగా కిడ్నీలో ఉండేటువంటి 7 mm రాళ్ళు కూడా ఈజీగా పడిపోతాయి 2-3 రోజుల్లోనే. అయితే సూర్యకారాన్ని ఒక 10 సార్లు కొబ్బరి నీటిలో పొంగించుకోవాలి. అంటే ఒక మట్టి మూకుడులో సూర్యకారం వేసి దానికి 4 రెట్లు కొబ్బరి నీళ్ళు వేసి ఒకసారి బాగా పొంగించాలి. ఆ పొంగిన తర్వాత మళ్ళీ కొబ్బరి నీళ్ళు వేసి మళ్ళీ పొంగించాలి.
అలా 10 సార్లు చేసినప్పుడు దానికి విశేషమైనటువంటి శక్తి వస్తుంది. ఆ వచ్చినటువంటి ఆ శక్తితో ఉండేటువంటి సూర్యకారాన్ని చింతపండు రసంతో మళ్ళీ నూరుకుని బెల్ల చేసుకుని పుటం పెట్టుకుంటే నల్లగా పావులు రంగులో భస్మం అవుతుంది. ఈ భస్మాన్ని ఎవరైతే తీసుకుంటారో వారికి మూత్రము చురుకు, మంట, కిడ్నీలో రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ మూత్ర సంబంధ రోగాలన్నీ కూడా పరిపూర్ణంగా తగ్గుతాయి. కాబట్టి ఇలాగ వాడేటువంటి వారు, అంటే పర్టికులర్గా సూర్యకారం వాడేటువంటి వారు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. బ్లడ్లో యూరియా, పొటాషు, సోడియం యొక్క లెవెల్స్ ఎలాగున్నాయో చూసుకోవాలి. రాళ్ళు పడినాయో లేదో నిర్ధారణ చేసుకోవాలి ముందు. అవసరం లేనప్పుడు 4-5 మోతాదులు ఒకసారిగా వాడాలి తప్ప రోజు కంటిన్యూగా మాత్రం వాడకూడదు. నెలకు ఒకసారి 2-3 రోజులు వాడుకున్నట్లయితే కొన్ని రోజుల్లోనే శరీరంలో ఏర్పడేటువంటి రాళ్ళన్నీ కూడా కరిగిపోయి రక్తంలో కానీ, మూత్రం ద్వారా కానీ, మలం ద్వారా కానీ ఎక్కడి నుంచైనా సరే, ఎక్కడ రాళ్ళు ఉన్నా సరే పడిపోతాయి అనేటువంటిది సిద్ధులు చెప్పినటువంటి విషయం. కాబట్టి సిద్ధ వైద్యంలో చెప్పేటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్యాలు, జీవిత రహస్యాలు. కాబట్టి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తూచా తప్పకుండా, అవగాహన రాహిత్యం లేకుండా, పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో ఎవరైతే ఆ విధానాన్ని, విధిని అవలంబిస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, కలగాలని సిద్ధుల ద్వారా మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి. మరొక ఎపిసోడులో మరొక సిద్ధుని యొక్క విశేషాలు లేదా వారి యొక్క పరిశోధనల గురించి తెలుసుకుందాం. నమస్కారం.